బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో రైల్పేటలోని హెచ్డబ్ల్యూసీఎస్ ఆధ్వర్యంలో 26 మంది చేనేత లబ్ధిదారులకు ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద మంజూరైన 13 లక్షల రూపాయల చెక్కును అందజేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ఈ రుణాల మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి బట్టిప్రోలు బ్రాంచ్ మేనేజర్ అరుణ్ గారు, డిఓ వెంకటరావు గారు, బట్టు మల్లికార్జున గారు, ఇతర పెద్దలు, ఈ లోన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. లోన్లు అని చెప్పారు, ఇప్పటికిప్పుడు శాంక్షన్ చేసి లబ్ధిదారులు మేము ఎంపిక చేసింది కాదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. అధికారం రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కూడా సంవత్సరంన్నర క్రితం మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో ఇటీవల మీ అధికారులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈడీసీసీ బ్యాంకు సిఇఓ గారితో నేను మాట్లాడి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారమ్మా లబ్ధిదారులు, త్వరగా వాళ్ళకి రిలీజ్ చేయండి అని చెప్పిన వెంటనే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇప్పుడే చూశాను, 40,000 మీకు పంపిస్తున్నారు, 10,000 రూపాయలు మార్జిన్ సబ్సిడీ. కాబట్టి చేనేత కార్మికులు ఆర్థికంగా చాలా పేద పరిస్థితిలో ఉంటారు. మొదటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీ యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా మీకు హామీ ఇవ్వబోతాను. ఎందుకంటే గతంలో కూడా మరి ఈ వర్గాల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా తోడ్పాటు అందించిన విషయం మీకు తెలుసు. ఇప్పుడు మరి మన వాళ్ళు చెప్పినట్టుగా అన్ని రకాలుగా కూడా ఈ సబ్సిడీ ఇచ్చే విధానంలో కానీ, మీరు చేసే వృత్తి పని నైపుణ్యత పెంచేదానిలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి మీకు శిక్షణ ఇచ్చే విధానంలో కానీ గతంలో మేము అధికారులు మనం చేశాం. ఈ క్లస్టర్ నిర్మాణం కూడా ఆ రోజు శాంక్షన్ కూడా చేసి తర్వాత ఎన్నికలు వచ్చి ఆ కార్యక్రమం కూడా పుట్టుబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా విస్మరించాడు ఈ వర్గం యొక్క సంక్షేమాన్ని. ఇవాళ ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తామని చెప్పి మీ పూర్తి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది. నేను ముఖ్యంగా మరి మీకు అంత సుఖాలు చేసినటువంటి వ్యక్తిగా 3 సార్లు మీ అందరూ ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మీకు ఏ అంశం ఉన్నా, మీకు ఏ కష్టాలు వచ్చినా కూడా మీతో పాటు నేను కూడా పాలు పంచుకొని మీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది 26 మందికి ఒక సొసైటీకి వచ్చినటువంటి రుణాలు. రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తాం. అందరికీ ఎక్కడ కూడా ఏ పార్టీలు లేదా ఇంకోటి ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క లబ్ధి కూడా చేకూర్చే విధంగా, మీకు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, పార్టీ నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ